హన్మకొండ మాత్రికా సంతాన సఫల్య కేంద్రంలో డాక్టర్ శ్రేయ గౌని గారిచే IVF ICSI సేవలు అత్యుత్తమ క్లాస్ 10,000 IVF ల్యాబ్ సౌలభ్యం బ్రాంచెస్ బాలసముద్రం మరియు నిర్మల్ హాస్పిటల్ వరంగల్ 6302587377 గత వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులు వారికి విద్యాబుద్ధులు బోధిస్తున్నటువంటి బోధన సిబ్బంది వారికి సహకరిస్తున్నటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి ఈ సందర్భంలో మరి విద్యాశాఖ మంత్రి స్వయంగా ముఖ్యమంత్రి వారు విహారయాత్రలో పోవటం మరి విద్యార్థి లోకానంతా కూడా కలిసివేసింది. ఈరోజు విహారయాత్ర ఎందుకు పోతున్నాను ఆయన అంటే ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ చూసేదానికి పోతున్నాం. నువ్వు ఈ తీరుగా కనుక శక్తి ప్రోగ్రామ్ను కానీ శక్తి స్కీమ్ను కానీ జీవో నెంబర్ 97 కనుక నువ్వు రద్దు చేయకుంటే ఇదే పాలిటెక్నిక్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను నిన్ను రాజకీయంగా ఫుట్బాల్ ఆడతారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బిడ్డ ఈరోజు నువ్వు గురువుగా చెప్పుకున్నటువంటి నీ మరి పక్కన పొరుగున ఉన్నటువంటి మరి చంద్రబాబు ఈ స్కీమ్ను మరి ప్రయోగించి చేతులు కాళ్ళు కాల్చుకొని రద్దు చేసిండు. నువ్వు కూడా జీవో నెంబర్ 97ను శక్తి ప్రోగ్రాం రద్దు చేసే వరకు కూడా ఒక బాధ్యత ఉన్నటువంటి ఉద్యమ పార్టీగా ఒక ప్రతిపక్ష పార్టీగా గులాబీ సైనికులుగా ఖచ్చితంగా విద్యార్థులకు ఇచ్చేస్తాం. భారత రాజ్యాంగంలో 2 ప్రాథమిక హక్కులు విద్య వైద్యం, కానీ 2-3 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో వైద్యానికి మరి పేద విద్యార్థులను పేద వర్గాలకు దూరం చేస్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ప్రవేశపెట్టినటువంటి శక్తి ప్రోగ్రాం కింద కార్పొరేట్ వ్యవస్థకు మరి దారాదత్తం చేయాలని లక్షలాది కోట్లాది ఆస్తులను నువ్వు దారాదత్తం చేయాలని చేసే ప్రయత్నాన్ని విద్యార్థి లోకం పక్షాన మేము తిప్పికొడతామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియదు. రోడ్లపైకి ఎక్కుతున్నారంటే డిప్లొమా అనేది 3 years ఉంటుంది. 10th తర్వాత మేము పాలిసెట్ అనే ఎగ్జామ్ని రాసి తర్వాత డిప్లొమా 3 years చేసి తర్వాత మళ్ళీ ఈసెట్ అనే ఎగ్జామ్ రాసి బీటెక్లో లాటరల్ ఎంట్రీ ఇస్తాం. ఆ లాటరల్ ఎంట్రీ లేకుండా మేము అనేది డిప్లొమా వల్ల గవర్నమెంట్ జాబ్స్ ఆర్ఆర్బీ నేవీ ఇట్లాంటి చాలా గవర్నమెంట్ జాబ్స్ మేము అనేది ఈజీగా తీసుకోవచ్చు. మాకు చెప్పే లెక్చరర్స్ చాలా హై క్వాలిఫైడ్ లెక్చరర్స్, వాళ్ళకు కూడా న్యాయం చేయకుండా ఐఐటి వాళ్ళతోని మెర్జ్ చేసి మా జీవితాలను స్పాయిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ శక్తి అనే స్కీమ్ వల్ల మాకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మేము అనేది లాటరల్ ఎంట్రీ చేయలేము, చిన్న లేబర్స్ వర్క్స్ కానీ మిగిలిపోతాం, చిన్న లేబర్ వర్క్స్ చేసుకోవచ్చు. మేము అది అనేది మేము ఏది చేయలేము. మా పేరెంట్స్ అనేది ఇక్కడికి చాలా మంది బిలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు. చాలా కోట్ల మంది లక్షల మందితో పోటీ పడి మేము ఇట్లాంటి మంచి కాలేజెస్లలో సీటు కొట్టి వస్తే 3 years అనే ఈ శక్తి అనే స్కిల్ డెవలప్మెంట్ అనే స్కీమ్ని తెచ్చి మాకు మెర్జ్ చేయడం వల్ల మా పేరెంట్స్ లైఫ్స్ మా లైఫ్స్ చాలా స్పాయిల్ అయిపోతున్నాయి. దాని ద్వారా ఏంటంటే మాకు లాటరల్ ఎంట్రీ అనేది లేకపోవడం ఒక వంతు అయితే మేము అనేది చిన్న జాబ్స్లోనే ఉండడం ఒక వంతు, మాకు నచ్చిన జాబ్స్ అనేది చేయలేకుండా ఉండడం ఇంకో వంతు. ఇంతమంది లైఫ్స్ అనేది ఇక్కడ ఆగమైపోతున్నాయి. దీన్ని జీవో 97 అనేది రద్దు చేయాలని మేము ఇక్కడ రోడ్లపైకి వచ్చినాం. దీని ద్వారా ఈ ప్రొటెస్ట్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రొటెస్ట్ని తీసేస్తారని అనుకుంటున్నాం.